హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మనకి రేపు 26వ తారీఖు శివరాత్రి ఉందండోయ్. ఎవ్వరూ మర్చిపోవద్దు. అందరూ స్నానాలకు వెళ్ళండి. మన పూర్వీకులు పెద్దలు కాలం చేసిన వాళ్ళు ఉంటే, వాళ్ళ వంశీకులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బియ్యం ఇచ్చి, మీకు చేతైతే బ్రాహ్మడికి ఏదైనా మీ ఓపిక తగ్గట్టు ఒక వస్త్రం వాళ్ళ పేరు మీదుగా వాళ్ళకి ఇచ్చేసి రండి. మనం పండగలప్పుడు వాళ్ళ ఫోటో దగ్గర పెట్టింది వేరు, అలా పెట్టకపోయినా పర్వాలేదు. కనీసం శివరాత్రి రోజు వెళ్ళి వాళ్ళకి స్వయం పాకం ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరు మీదుగా మగవాళ్ళైతే ఒక పంచా కండవ, ఆడవాళ్ళైతే ఒక చీరా జాకెట్, మన స్తోమతకు తగ్గట్టు, అది 100 రూపాయలు అవనివ్వండి, 200 అవనివ్వండి, మన స్తోమతకు తగ్గట్టు ఆ బియ్యంతో పాటు ఆ స్వయం పాకంతో వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తే బ్రాహ్మలకే మనం ఇచ్చేది. వాళ్ళు కట్టుకుంటారా అని మీరు అంటారేమో, కానీ మనకు చాలా తృప్తిగా ఉంటుంది కదా. వాళ్ళకి మనం సంవత్సరానికి సరిపోను, మనం ఇచ్చే కొంచెం బియ్యం అయినా సరే మన పెద్దలకి సంవత్సరానికి సరిపోను తినడానికి ఇస్తామంట. ఆ శివయ్య పంపిస్తారంట. ఏది, మనం స్నానానికి వెళ్ళి బియ్యం ఇవ్వటానికి శివరాత్రి రోజు వెళతామని ఆ శివయ్య మన వాళ్ళకి అక్కడ చెప్తారంట. మీ వాళ్ళు వస్తారు, వచ్చి మీ పేరు మీద ఏది ఇచ్చినా తీసుకొచ్చుకొని మళ్ళీ శివరాత్రి వచ్చేంత వరకు మీరు ఇవే తినాలి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తారు అనేసి మా పెద్దలు చెప్పేవాళ్ళు కదా. నేను అది పాటిస్తాను. నేను అమ్మకి నాన్నకి, అన్నయ్య చనిపోయారు కదా, మాకు ఒక్కడే అన్నయ్య, మేము 3 అక్కలు చెల్లెళ్ళము. అన్నయ్య చనిపోయాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదో మొత్తానికి అన్నయ్యకి తనకు తనుగా కానీ తన ఫ్రెండ్స్ ఏదన్నా చేయని తను చనిపోయారు. తనకు ఒక బాబు, ఒక పాప ఉంటే తను ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత మా వదిన పిల్లల్ని తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. మేము ఉండమని చాలా బలవంతం చేశాం, కానీ తను ఇక్కడ ఉండలేదు. సరే, తను ఎందుకు అనేది తను ఆలోచనకే తనకు వదిలేశాము. తను అన్నయ్య ఉన్నప్పుడే తను ఒక సంవత్సరం, ఇంకొక సంవత్సరానికి అన్నయ్య చనిపోతారు అనగా తను ఆపరేషన్ తీసేసుకొని మతంలోకి వెళ్ళిపోయింది. తను ఇవేమీ చేయదు అసలు. మా జ్ఞాపకార్థం కూడా తనకు అసలు గుర్తుగా ఏది ఉంచుకోకుండానే తన పిల్లల్ని తీసుకొని తనకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని తనకు కొంచెం ఆస్తి ఉంటాయి అమ్మేసుకొని వెళ్ళిపోయింది ఆవిడ. సో ఆడమనిషి కదా, భర్త లేడు కాబట్టి తను బతకాలి. దానికి మేము అబ్జెక్షన్ ఏమీ పెట్టలేదు. మా దగ్గర ఉండమని మేము కోరాము, కానీ తను ఎందుకు ఉండటానికి ఇష్టపడలేదు. మేము కోరింది కూడా తనని మాతో పాటు చూసుకోవాలని, అన్నయ్య పిల్లల్ని మాతో పాటు పెంచుకోవాలని ఆశపడ్డాము, కానీ ఆశ తీరలేదు. సరే, రక్త సంబంధం ఎక్కడుండాక అది కలిసే నాటికి కలుసుద్ది కదా అనేసి అది అలా పక్కన పెట్టేశాము. అన్నయ్యకి కనీసం తను సంవత్సరానికి ఒక్కసారి బియ్యం కూడా ఇప్పించదు. ఇక ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఏమీ చెయ్యరు అన్న ఆలోచనతో నేను మాత్రం అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి కంపల్సరిగా చేస్తానండి. తీసుకెళ్తాను శివరాత్రి రోజు వాళ్ళకి ఒక పంచా కండవ, అన్నయ్యకి, నాన్నకి, అమ్మకి ఒక చీర జాకెట్టు, స్వయం పాకం తీసుకెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పి బ్రాహ్మలు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ ఇంటికి గోత్రాలను బట్టి వాళ్ళకి ఏ బ్రాహ్మణులకు ఇచ్చుకుంటారు అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసి, నేను ఆడపిల్లనే ఇవ్వకూడదు అని అంటారు, కానీ నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు. అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి నేను ఇచ్చాను, నా కోసం వాళ్ళు ఎదురు చూస్తారన్న ఆలోచనతోనే నేను వెళతాను. అలాగే మా ఆయనకి, మా అబ్బాయికి కూడా ఇచ్చుకుంటాను. మీరందరూ కూడా మీ పూర్వీకులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా వెళ్ళండి, ఇవ్వండి. శివరాత్రి రోజు మాత్రం అది కంపల్సరిగా మీరు చెయ్యాలి. ఎందుకు అంటారేమో, అలా చేస్తేనండి చాలా పుణ్యం కూడా. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు కూడా ఇవ్వచ్చు. ఎందుకు, అది వాళ్ళకి చెల్లినా చెల్లకపోయినా ఈ ఆడపిల్లల మనసులో ప్రశాంతంగా ఉంటారు, నేను అమ్మకి, నాన్నకి ఇచ్చాను కదా. కానీ అది కూడా అత్తగారింట్లో అత్త, మామ, భర్త ఒప్పుకుంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు. మనము మంచి చేయబోయి చెడు తెచ్చుకోకూడదు కదా, అందుకని వాళ్ళు ఒప్పుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఇస్తే వాళ్ళకి చెందుతుంది. ఒప్పుకోకుండా వ్యతిరేకంగా కూడా ఇవ్వకూడదండి. పక్కల మటోళ్ళు నలుగురు 4 మాటలు అంటే అది మనసుకు గుచ్చుకుంటూ ఉంటాయి. అది చేసి మనం బాధపడే కన్నా చేయకుండా మనసులో వాళ్ళకు ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు. నేను అది మాత్రం చెప్తాను.
ఈ శివరాత్రికి అందరూ ఎవరెవరు పెద్దలు ఉన్నారో, ఎవరెవరు తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరెవరు మన దగ్గర లేకుండా శివైక్యం పొందారో అలాంటి వాళ్ళకి మనం ఆ రోజు శివరాత్రి రోజు వెళ్ళి స్నానానికి వెళ్ళి వాళ్ళకి స్వయం పాకం కానీ మనకు చేతయింది ఏదో మన ఓపికతంగా వాళ్ళకి సమర్పించుకుంటే వాళ్ళు సంతోషంగా తీసుకువెళతారు. వాళ్ళు మన కోసం కంపల్సరిగా ఆ రోజు ఎదురు చూస్తారు. ఇది నా గట్టి బలమైన నమ్మకం అండి. మీరేమన్నానండి, నేను అంతే ఆలోచిస్తాను. నేను రేపు శివరాత్రి అంటే ఈ నైటల్లా నాకు ఎక్కువ నిద్ర పట్టదు. నా వాళ్ళు నాకు తెల్లారుజామునే వస్తారేమో, నేను వచ్చానని అమ్మా నాన్న అక్కడ ఎదురు చూస్తారేమో, అన్నయ్య ఎదురు చూస్తాడేమో, మా ఆయన మా అబ్బాయి అదిగో రాలేదు మాకే. నేను ఎలా ఫీల్ అవుతాను అంటే, ఇప్పుడు మన చుట్టుపక్కల మనల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే మనం ఫీల్ అవుతాం కదా, వాళ్ళు కూడా ఆ లోకంలో అంతమంది ఐక్యంగా ఉంటారు కదా, వెళ్ళిన వాళ్ళంతా కూడా. ఇది పిచ్చే అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, నేను ఇలాగే ఆలోచిస్తాను. ఉంటారు కదా, వీళ్ళు కొంతమంది తీసుకొని వెళ్తారు కదా, మరి వీళ్ళు మనం వెళ్ళి వీళ్ళకి మనం ఇవ్వకపోతే వీళ్ళు చిన్నపుచ్చుకొని వెళ్తే వాళ్ళు ఎగతాళి చేస్తారు కదా. లోకం అన్నాక ఏ లోకంలోనైనా ఆత్మలు ఉంటాయి, వాళ్ళ శరీరాలు ఉంటాయి, వాళ్ళ మన చుట్టుపక్కల మన చుట్టూ ఎలా ఉన్నారో వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది అనేది మనం నమ్మితే, అది ఎవరు వెళ్ళి చూసి రాలేదు, మనము నమ్మితే, మనం అనేది ఇలాంటి నమ్మకాలు మనకు ఉంటే మనకు ఖచ్చితంగా భగవంతుడు ఎంత మనకు ఆపదొచ్చినా అది ఒడ్డున పడేస్తాడండి. మన తల్లిదండ్రులు మనకి దీవించిన దాన్ని బట్టి అయినా సరే, ఆ దేవుడు మనం ఆలోచించే ఆలోచనని బట్టి అయినా సరే, మనం ఆలోచనలో ఒక ధర్మం ఉంది, ఒక న్యాయం ఉంది అని చెప్పేసి భగవంతుడు ఖచ్చితంగా మనకి పెద్ద పెద్ద ఆపదలన్నిటినీ తొలగించి, చిన్నది ఇంతలో పోయేది ఇంతలో అనేది పెద్దలు చెప్తారు. నేను బలంగా నమ్ముతాను, మీరు కూడా నమ్మండి. శివరాత్రి రోజు మీరు స్నానాలకు వెళ్ళి, నేను ఈ వీడియో 4 రోజుల ముందే ఎందుకు చేస్తున్నానంటే, అప్పటికప్పుడు చేస్తే నేను ఈ వీడియో చేసి పెడితే చాలామంది చూడలేరు, చాలామంది క్యాచ్ చేయలేరు. అందుకని ముందుగానే 4 రోజుల ముందే ఎందుకు చేస్తున్నానంటే, అందరూ చూసి కొంచెం గ్రహించుకుంటారు, నిజమే కదా అనుకుంటారు అని. అందుకే మీరు కంపల్సరిగా వెళ్ళండి. మీకు చేతయింది, మీకు శక్తి కొందిగా రూపాయి దానం చేసిన వాళ్ళ పేరు మీద చాలండి, కుప్పుడు బియ్యం దానం చేసిన వాళ్ళ పేరు మీద చాలు. వాళ్ళకి మనం సంవత్సరం అంత వరకు మనం వాళ్ళకి పెట్టే అది భోజనం లాంటిది మన పెద్దలకి. నిజం కాదంటారా? ఇది నా నమ్మకం అండి. మీరు కూడా మీ పెద్దలు ఎవరైనా కాలం చేసుంటే ఖచ్చితంగా ఇలా చెయ్యండి, మీకు మంచి జరుగుతుంది. ఇది మాత్రం నా బలమైన నమ్మకం.